ప్రస్తుత సమాజంలో జుట్టు సమస్య అనేది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తుంది. ఈ సమస్య కోసం పరిష్కారానికి ఎన్నో రకాల మందులు వాడుతున్నాం, ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నాం. మరి ఎన్నో ఎవరు ఏది చెప్పినా కూడా ప్రతి ఒక్కటి మనం ఫాలో అయిపోతున్నాం. ఎందుకంటే జుట్టు సమస్య అంత దారుణంగా ఉంది. అలాంటి సమస్యకు సొల్యూషన్ ఇవ్వడానికి అలాగే మనకి ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్ అలాగే పార్లర్ అని ఎండి గారు రామారావు గారు ఈరోజు మన వీఫే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి రామారావు గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. జుట్టు సమస్య ప్రతి ఒక్కరిలో కూడా మనం రెగ్యులర్ గా వింటున్నటువంటి సమస్య. వయసుతో సంబంధం లేదు. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ జుట్టు తెల్లబడటము, బాల్యంలోనే అతి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు చూడటం, ఇలాంటి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వారు మీ దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ మీరు సేల్ చేయరు, డైరెక్ట్ గా మీ పార్లర్ దగ్గరికి వస్తేనే దానికి ట్రీట్మెంట్ చేస్తారని విన్నాం. మా ఛానల్ ద్వారా మీరు ఏమైనా ఆ ప్రోడక్ట్ ని బయట జనాలకు ఇవ్వగలుగుతారా? అసలు మీ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏమిటి, మీ పార్లర్ స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? మా పార్లర్ 2020లో స్టార్ట్ చేసినామండి. ఓకే అంటే ఇప్పటికి 5 ఇయర్స్ దాదాపుగా క్రాస్ అయిపోయింది. ఓకే అప్పటి నుంచి కూడా పార్లర్లు జనరల్గా బ్యూటీ పార్లర్లు అమ్మాయిలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అవునండి. పార్లర్ లోపల ఫేస్ వైటనింగ్ చేయడం, తర్వాత బ్రైడ్ చేయడం, ఐబ్రోస్ చేయడం, ఇట్లా లోపల ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్స్, కొన్ని కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ కొనుక్కొచ్చుకొని కొన్ని కలపడం, మిశ్రమం చేసుకొని ఏవో వాడి ఏవో చేస్తుంటారు అన్నమాట. మేము కూడా బ్రాండెడ్ ప్రోడక్ట్సే తీసుకొస్తాము, తీసుకొచ్చి ఈ పార్లర్లో వాడతాము. ఆ వాడే ప్రోడక్ట్స్ ప్రస్తుతానికి 2 ఉన్నాయి మా దగ్గర. ఒకటి ఏంటంటే 2 రకాల హెయిర్ ఆయిల్స్ ఉంటాయి, ఒకటి టూత్ పౌడర్ ఉంటుంది. హెయిర్ ఆయిల్స్ విషయానికి వస్తే అమ్మాయిలందరికీ మ్యాక్సిమం స్త్రీలందరికీ కూడా జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువైపోయి జుట్టు పలచబడి తల మాడు కొంత కొంత కనపడుతూ ఉంటుంది. ఇట్లా తీసిన వస్తుంటుంది, ఇట్లా తీసిన వస్తుంటుంది, విరిగిపోవడం, చిట్లిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ సమస్యకి సొల్యూషన్ ఇస్తుంది మా పార్లర్. అట్లాగే అబ్బాయిలకి అందరికీ కాదు, కొంతమందికి ఎవరికైతే ఫ్యూచర్లో బాల్డ్ హెడ్ రాబోతుందో వాళ్ళకి ఎక్సెస్ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఆ ఎక్సెస్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాం. దాంతోపాటు వాళ్ళకి మళ్ళీ కొత్త వెంట్రుకలు కూడా బయటికి తెప్పిస్తాం, సింపుల్గా కేవలం ఆయిల్ మసాజ్ తోటి. అలాగే ఈ కాలంలో మనం తీసుకునే ఫుడ్, ఇతర ఆచార వ్యవహారాల వల్ల కావచ్చు, చాలామందికి దంతాలు ఎలా ఉండాలో అట్లా ఉండడం లేదు. కొంత కలర్ మారుతుంది, కొంతమందికి ఎక్కువగా మారుతున్నాయి, కొంతమంది తక్కువగా మారుతున్నాయి. రోజు బ్రష్ చేస్తున్నాం, అయినా కానీ కలర్ ఎందుకో కానీ ఒక లేయర్స్ లాగా, 1-2 లేయర్స్ లాగా వచ్చేస్తున్నాయి. దానికోసం డెంటల్ హాస్పిటల్స్ ఉంటాయి, స్కేలింగ్ అని రకరకాల ఏవో ఉంటుంటాయి. అట్లా కాకుండా కేవలం హెర్బల్ టూత్ పౌడర్ తోటే మా దగ్గరకు వచ్చి బ్రష్ చేసుకుంటే, ఒకసారి చేసుకుంటే కొంత క్లియర్, ఒక 5-6 సార్లు చేసుకుంటే చాలు. సార్ మనం ఇప్పుడు రామారావు గారు 1 by 1 వెళ్దామండి. ఫస్ట్ మనం హెయిర్ సంబంధించి దాని గురించి మనం డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్, ఎందుకంటే 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి, మన ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ కాకుండా మనం క్లారిటీగా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు సాధారణంగా ఎట్లా అంటే ఏదైనా ఒక హెయిర్ ఆయిల్ ఉంది అంటే ఆ ప్రొడక్ట్ వాడుతూ ఉంటారు, దాన్ని నచ్చింది, రిజల్ట్ ఉంది అంటే 10 మందికి చెప్తారు, దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ మీ స్పెషాలిటీ ఏంటి అంటే పార్లర్ లో ఏదైతే ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రొడక్ట్ ఉందో అది మీరే దాన్ని ఓన్ గా తయారు చేయడం కానీ, దాన్ని మసాజ్ చేయడం కానీ, దానివల్ల రిజల్ట్ రావడం కానీ కొంతవరకు మేము తెలుసుకున్నామండి. ఖచ్చితంగా 100% ఆయిల్ వాడుతుంటే హెయిర్ అయితే 100% మనకు వస్తుంది. నెక్స్ట్ మీరు అన్నారు ఇప్పుడు ఏంటి, సాధారణంగా అబ్బాయిల్లో బట్టతల రాబోతుంది అనుకున్నప్పుడు ముందుగానే హెయిర్ ఫాల్ అవుతుంది, ఎక్కువగా ఎంత హెయిర్ ఫాల్ అయితే వాళ్ళకి అది సింటమ్ అని చెప్పారు. అలాగే ఆడవాళ్ళలో చూసుకుంటే కనుక లేడీస్ లో కూడా మనకి ఇదే ప్రాబ్లం చూస్తున్నాం. వీటన్నిటికీ మీరు సొల్యూషన్ గా మీ దగ్గర ప్రత్యేకంగా అంటే మసాజ్ చేయడం అని ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉందని విన్నాం. ఆ ట్రీట్మెంట్ గురించి ఒక క్లారిటీగా చెప్పండి. ట్రీట్మెంట్ అంటే జుట్టు రాలుతున్న స్త్రీ కానీ, పురుషుడు కానీ, అబ్బాయి కానీ, అమ్మాయి కానీ, ముందు అమ్మాయిల గురించి చెప్పుకుందాం. అమ్మాయిలు కానీ మహిళలు కానీ వీళ్ళకి జుట్టు రాలకుండా చేస్తాము. కేవలము 4-5 నిమిషాల మసాజ్ మాత్రమే మన ఆయిల్. దీంట్లో సూదులు గుచ్చుడు, రక్తాలు తీసుడు ఏవీ ఉండవు. సింపుల్గా ఆయిల్ తోటి మసాజ్ చేయడమే.
అంటే మా సెంటర్లో చేయము. సెంటర్లో చేస్తే మసాజ్ సెంటర్ లాగా అయిపోతుంది. అది ఒక బ్యాడ్ నేమ్ కింద వస్తుంది. మా సెంటర్లో ఏంటంటే ముందుగా కాల్ చేస్తారు, మాకు కాల్ చేసి సమస్య చెప్తారు. అమ్మాయిలే అయితేనేమో వాళ్ళకి పెద్దగా అది మనం తల పరిశీలించాల్సిన పని లేదు. కామన్గా ఏంటంటే వాళ్ళకి జుట్టు రాలుతూ ఉంటుంది, పలసబడి ఉంటుంది. మరి జుట్టు సంబంధించిన సమస్యలు ఏవి విరిగిపోవడం, చిట్లిపోవడం, యాడ్ చేసి ఇవన్నీ జుట్టు పెరగకపోవడం, ఈ కామన్ సమస్యలు. కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి మాకు ముందుగా మా టైం తీసుకొని వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకి ముందుగా చెప్తాము, అమ్మ మీకు 16 సిట్టింగ్స్ ఉంటాయి. 16 సిట్టింగ్లు అంటే ఆడవాళ్ళకి జుట్టు రాలేటువంటి పర్సంటేజ్ని బట్టి, ఎక్కువగా జుట్టు రాలుతుంది అనుకోండి, వారానికి ఒక 2 సార్లు మాత్రమే సిట్టింగ్స్ ఉంటాయి. తక్కువగా జుట్టు రాలుతుంది అనుకోండి, డే బై డే సిట్టింగ్స్ ఉంటాయి. అట్లా కనుక మనం జస్ట్ 4-5 మినిట్స్ మసాజ్ చేయించి పంపించేస్తే 16 సిట్టింగ్లలో, అంటే ఒక రోజు విడిచి రోజు తీసుకునే వాళ్ళకి 32 రోజులు టైం పట్టుద్ది. అట్లాగే 2 days గ్యాప్ అంటే వీక్లీ ట్వైస్ పెట్టుకునే వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం పట్టుద్ది. ఆ 16 సిట్టింగులకి 50 నుంచి 80% వరకు ఫాలింగ్ కంట్రోల్ అయిపోతుంది. ఆ లోపల యూత్ అమ్మాయిలు అయితేనేమో కొంచెం ఎరుపు రంగుకు మారడము, తర్వాత వెంట్రుక సన్నబడ్డము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత వెంట్రుకను మొత్తం రిపేర్ చేసుకుంటూ వస్తుంది ఈ ఆయిల్. ఫాలింగ్ కంట్రోల్ చేయడం ఈ సమస్యలు కూడా తీర్చుకుంటూ వస్తుంది. ఈ 16 సిట్టింగ్లలోనే పోయిన వెంట్రుకలలో కొన్ని వెంట్రుకలు తిరిగి వస్తాయి, మొలకలు క్లియర్గా కనపడతాయి. ఇట్లా తీసి చూస్తే ఈజీగా ఎక్కడెక్కడ పోయినాయి, 100 పోయినాయి అనుకోండి, 100కు 100 రాకపోవచ్చు, 10-20 డ్యామేజ్ అయిపోయింది. అంటే మూలాలు కూడా దెబ్బతిని ఉండవచ్చు, కుదుళ్ళు. అప్పుడు 60-70-80 కూడా బయటకు వచ్చేస్తాయి. అది క్లియర్గా తెలుస్తాయి అనమాట. అంటే సేమ్ టైం ఒక 16 సిట్టింగ్లలోనే ఫాలింగ్ను కంట్రోల్ చేస్తాం 50-80% దాకా. తల కండిషన్ బట్టి 50, 51, 52 ఎంతైనా కావచ్చు, అప్ టు 80% కంట్రోల్తో పాటు న్యూ హెయిర్ కూడా బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు ఎలాంటి స్కానింగ్లు ఇదంతా హెయిర్ కి సంబంధించి ఏం చేయాల్సిన అవసరం లేకుండానే మీరు తలను చూస్తే, స్కాల్ప్ చూస్తే మీరు గమనించగలుగుతారా వీళ్ళకి ప్రాబ్లం ఉంది, ఈ ఆయిల్ తో మనం మసాజ్ చేయాలి అని చెప్పగలుగుతారా? అట్లా యాక్చువల్ గా అమ్మాయిలకి జనరల్ ప్రాబ్లం అని అనుకున్నాం మనం. జనరల్ ప్రాబ్లం కాబట్టి అసలు వీళ్ళు తలను పరిశీలించాల్సిన పని లేదు, వాళ్ళ తలను చూడాల్సిన పని కూడా లేదు. అయితే చాలా మందికి ఎక్కువగా జుట్టు పోయి ఉంటుంది. ఎంత జుట్టు పోయింది అనేది మనం కన్సల్టేషన్ అప్పుడు తెలుసుకోవడము, అవసరమైతే ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి చూడడము. మరియు మన దగ్గర స్కానర్ ఉంటుంది. ఎన్ని వెంట్రుకలు ఉండాలి ఒక ప్రదేశంలో? 100 ఉండాలి. ఎన్ని ఉన్నాయి, ఎన్ని డ్యామేజ్ అయి ఉండవచ్చు, ఆ పైన ప్రదేశం ఖాళీగా ఉందా, ఎంత ఖాళీగా ఉంది, అసలు ఏమైనా సన్నగా కొన్ని ఏమైనా ఉన్నాయా లేవా అని దాన్ని బట్టి ఎంతవరకు తిరిగి రీగ్రో అవుతాయి, కొత్త ఎన్ని వస్తాయి, ఎంతవరకు రావచ్చు, 10% రావచ్చు, 20%. మరి పర్సంటేజ్ పర్టికులర్గా చెప్పకపోయినా కానీ అంచనా వేసి చెప్పగలుగుతాము, ఖచ్చితంగా తిరిగి వస్తాయి. సో ప్రత్యేకించి వీళ్ళకి స్కాన్ కూడా అవసరం లేదు, కానీ ఎక్కువ పోయిన వాళ్ళకి మాత్రం స్కానర్లో వాళ్ళకి స్కానర్ అంటే పెద్దగా విశేషం ఏమీ లేదండి. స్కానర్ అంటే ఒక ఇంత చిన్న బల్బ్ లైట్లో మనం పెట్టి తలపై పెట్టి చూసినప్పుడు మనకి ఎదురుగా గ్లాస్లో ఒక 20 రెట్లు ఎక్కువగా కనపడుతుంది, పెద్దగా కనపడుతుంది అనమాట. ఆ దాన్నే స్కానింగ్ అంటూ ఉంటారు. స్కాన్ వల్ల స్పెషల్గా వచ్చే బెనిఫిట్ కూడా ఏమీ లేదు. మీకు ఇంత డ్యామేజ్ అయిందని చూపించడమే ఎదుటి వాళ్ళకి, ఇంత పోయినాయండి మీకు ఇంతవరకే వస్తాయండి అని చెప్పడానికే ఉపయోగపడుతుంది అది. ఈ స్కాన్ కోసం 400, 300, 500 ఫీజులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. మేము కలెక్ట్ చేయం. సాధారణంగా ఇప్పుడు మనం గనక రెగ్యులర్ గా మనం చూస్తున్నాం, ఎక్కడ వింటున్నా హెయిర్ మళ్ళీ మనకి హెయిర్ ఫాల్ అయిందంటే, హెయిర్ రీగ్రోత్ కావాలి అని అనుకుంటే గనక ప్రతి ఒక్కరు ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ కి వెళ్తున్నారండి. ఇప్పుడే మీరు చెప్తున్నారు, అంటే ఇలా సూదులు గుచ్చి రక్తాలు తీసి ఇదంతా అవసరం లేకోకుండానే ఖాళీ మనం ఒక 5 to 10 minutes అండి. మసాజ్ ఎంతసేపు ఉంటుంది? 4 to 5 minutes. ఓన్లీ 5 నిమిషాల్లోనే మసాజ్ చేసి మనం అలాంటి సూదులు గుచ్చుకోవాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ అవసరం లేకుండానే నేను ఖచ్చితంగా అయితే నేను హెయిర్ తెప్పించగలుగుతానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంటే రెగ్యులర్ గా అందరూ ఈ పిఆర్పీలని ఎక్కువగా నమ్ముతున్నారు. ఎందుకంటే హెయిర్ 100% కాకపోయినా ఒక 50% అయినా వస్తుంది, మనం విగ్గులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మన హెయిరే మనకు వస్తుంది కదా అని అటువైపు వెళ్తున్నారు.
దీన్ని మేము ఎలా నమ్మాలంటారు? పిఆర్పి ట్రీట్మెంట్ అనేది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. అది ఒక సైంటిఫికల్గా ఒక మెడిసిన్ ప్రూవ్ కావాలంటే దానికి చాలా పెద్ద తతంగం ఉంటుంది. కానీ మా ప్రోడక్ట్ ఏంటంటే చిన్న ప్రోడక్ట్. ఆయుర్వేదిక్ని చాలా మంది నమ్మట్లేదు చాలా. ఎందుకంటే జ్వరం వచ్చిందంటే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ దగ్గరికి పోవడం లేదు, హోమియో దగ్గరికి పోవడం లేదు, ఇంగ్లీష్ మందుల దగ్గరికి, అలోపతి దగ్గరికి, ఎందుకంటే ఇమీడియట్గా పనిచేస్తుంది. ఈ విధంగా ఎప్పుడో పనిచేస్తుంది మనకి ఎందుకు రాయనని పక్కన పెట్టేశారు. సో అందుకని ఎక్కువగా ప్రాచుర్యం పొందడం లేదు. మా హెయిర్ ఆయిల్ పిఆర్పి ట్రీట్మెంట్ ఏ ఫలితాలు ఇస్తుందో ఆ ఫలితాలను తప్పకుండా ఇస్తుంది. ఎలాంటి పెయిన్ లేకుండా, వితౌట్ పెయిన్, వితౌట్ హెవీ ఎక్స్పెండిచర్, ఎక్కువగా ఎక్స్పెండిచర్ లేకుండా. ఇప్పుడు కొందరు నాట్ ఓన్లీ ఇన్ పిఆర్పి, కొన్ని రకాల వాళ్ళు మీకు లోపల రూట్స్ ఉన్నాయండి అంటారు. అప్పుడు ఉన్నాయంటే సార్ మా దగ్గరకు వచ్చి ఉన్నాయని తెప్పియాలి కదా. నా జేబులో 100 రూపాయలు ఉన్నాయని నేను చెప్పినా, నేను తీసి చూపించగలగాలి. ఉన్నాయని చెప్పి పంపించేస్తే ఉన్నాయని తెప్పించాలి కదా. సో ఏ ట్రీట్మెంట్లో అయినా కానీ లోపల డ్యామేజ్ అయినప్పుడు బయటికి రావు. పెద్ద పెద్ద దేశాధ్యక్షులే ఉన్నారు. అదేది మన రష్యా అధ్యక్షుడు పుతిన్, దేశం మొత్తం ఆయన చేతిలో ఉంది. ప్రపంచాన్ని ఉడికించగల కెపాసిటీ ఉంది, ఆయనకి వెళ్ళేవు కదా. చచ్చిపోయిన తర్వాత, డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఎవ్వరూ తెప్పించలేరు, ఏ ట్రీట్మెంట్ తెప్పించలేదు, మేము కూడా తెప్పించలేము. డ్యామేజ్ అయినవి కాకుండా సెమీ డ్యామేజ్ అని లోపల బతికి ఉంటాయి, అవన్నీ బయటకు వస్తాయి మన ఆయిల్ తోటి. అది అంటే ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే, మసాజ్ చేయించుకుంటే ఎలాంటి సూదులతో అవసరం లేకుండా, పెయిన్ లేకోకుండా హెయిర్ అయితే రప్పిస్తాం అంటున్నారు. తప్పకుండా. అలానే హెయిర్ ఫాల్ కూడా మేము కంట్రోల్ చేస్తాం అంటున్నారు. అసలు హెయిర్ ఫాల్ కంట్రోల్ కాకపోతే, హెయిర్ ఫాల్ కంట్రోల్ కాకపోయినా ఇంత ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కాకపోతే ఏమంటారు? ఎవరైనా సరే దాదాపుగా మనకు ఒక సిట్టింగ్కి ఒక కోర్స్ ఉంటుంది, ఒక 16 సిట్టింగ్స్ ఒక కోర్సు. ఆ కోర్స్ ఎందుకు పెట్టామంటే 16 days లోపల లేదా 16 times లోపల మేము న్యూ హెయిర్ బయటికి తెప్పిస్తాము అని చెప్తున్నాం. 16 times అంటే ఒక పర్సన్ వచ్చారంటే ఆయన తన సమయాన్ని కేటాయించి డబ్బు ఖర్చు పెట్టుకొని రవాణా ట్రూ అండ్ ఫ్రో ఛార్జెస్ మాకు ఒక 6-7 రూపాయలు ఇచ్చి 16 సార్లు వచ్చిపోతే మాకు ఇచ్చిన 6-7 రూపాయలు కాకుండా ఆయనకు ఒక 4-5 ఖర్చు అయితే కార్లోనూ ఏసీ కార్లోనూ వస్తుంటారు. ఇంత చేసిన తర్వాత మేము చెప్పిన బెనిఫిట్ రాకపోతే ఆయన ఊరుకుంటారా మేడం? హోటల్కి వెళ్ళాము, ఇడ్లీ ఇవ్వమన్నాము, డబ్బులు ఇచ్చిండు, టికెట్ ఇచ్చిండు, ఇడ్లీ రాదు, ఊరుకుంటారా మనం? 50 రూపాయలు 30 రూపాయలు ఇడ్లీకే ఊరుకోమే, వేలు తీసుకుంటూ ఊరుకుంటారా? సో మేము అంత నిజాయితీగా నిఖార్సుగా మేము చెప్పిన బెనిఫిట్ తెప్పిస్తాము. కొంతమందికి అసలు న్యూ హెయిర్ బయటికే రాదు, వాళ్ళకి రాదని క్లియర్గా చెప్పేస్తాము. వాళ్ళని మా సెంటర్ దాకా కూడా రప్పించము. అబ్బాయిలు కానీ జెంట్స్ పెద్దవాళ్ళు కానీ మాకు న్యూ హెయిర్ కావాలనుకున్నప్పుడు ముందుగా ఫోటోలు పంపండి, మా సెంటర్ దాకా రావద్దు. సెల్ ఫోన్ ద్వారా మీరు ఫోటో తీసి వాట్సాప్లో పంపించండి. ఫోటో తల పై భాగం చూస్తేనే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఆయనకి ఎంతవరకు వస్తాయి, అసలు వస్తాయా రావా, వస్తే ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా క్లియర్గా తెలిసిపోతాయి. రావు అనుకున్న వాళ్ళని రావద్దండి అంటాము. ఎందుకు అంటే ఎక్కడి నుంచో కుకట్పల్లి నుంచి రావచ్చు, లేకుంటే మహబూబాబాద్ నుంచి రావచ్చు, ఇంకా వేరే ఇంకెక్కడెక్కడి నుంచో వస్తారు. అంత దూరం నుంచి ఇంత దూరం ఛార్జెస్ పెట్టుకొని మళ్ళీ శ్రమించి రావాలి, ఇక్కడికి టైం కేటాయించుకొని రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు బెనిఫిట్ రాదండి అని చెబితే ఆయనకి బాధ కలుగుతుంది, కోపం కూడా వస్తుంది. మీరు టీవీలో ఏదో కోతలు కోసారు, ఇక్కడికి వచ్చిందాక రాదంటున్నారు, ఏంది అసలు ఇది మోసమా? ఇవన్నీ లేకుండా వాళ్ళకి శ్రమ ఇవ్వకుండా, వాళ్ళ డబ్బు ఖర్చు కాకుండా, మాకు కూడా ఇబ్బంది లేకుండా, సమస్య అనేది ఉత్పన్నం కాకుండా మీరు తల ఫోటోలు పంపించిన తర్వాత మేము రమ్మంటేనే రండి, మీకు బెనిఫిట్ కలిగితేనే రమ్మంటాము, లేకపోతే రమ్మని చెప్పు.
ఇప్పుడు ఎక్కడ ఎలాంటి ట్రీట్మెంట్లు చేయించుకున్నా ఇలా 16 రోజుల్లో 15 రోజుల్లో హెయిర్ వస్తుంది అన్నది మనం ఎక్కడా విన్న దాఖలాలు లేవు. కనీసం మినిమం ఒక హెయిర్ మనకి రీగ్రోత్ కావాలి అని అంటే దాని రిజల్ట్ మనం చూడాలి అనుకుంటే కనుక మినిమం ఒక 90 రోజుల్లో ఒక 2 months ఇట్లా చెప్తూ ఉంటారు. మీరు వితిన్ 2 months లో మీకు హెయిర్ రీగ్రోత్ అవ్వచ్చు ఇది వాడితే అని చెప్తారు. మనం కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇలా మనం ఆయిల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు అన్నట్టుగా కంట్రోల్ అయితే కావచ్చేమో కానీ రీగ్రోత్ అన్నది మాత్రం ఇంత తక్కువ రోజుల్లోనే 15-16 రోజుల్లోనే దీన్ని ఎలా మేము నమ్మాలి అనిపిస్తుంది. సరే, ఇక్కడ 2 విషయాలు అడిగారు మీరు. రీగ్రోత్నేమో అసలే నమ్మం, కంట్రోల్ కావచ్చేమో అంటున్నారు మీరు. మా దృష్టిలో కొత్త వెంట్రుకలు రావడం చాలా 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 ఈజీ. 16వ రోజు లోపలనే వచ్చి తీరుతాయి. కొంతమందికి 14, 13, 15 రోజులు కూడా బయటకు వస్తాయి. ఇది మాకు తెలుసు చాలా ఈజీ. ఫాలింగ్ కంట్రోల్ కావడమే కష్టం. 16 రోజుల లోపలనే మేము కొత్త వెంట్రుకలు రప్పిస్తే ఫాలింగ్ కంట్రోల్ కావడానికి 160 రోజులు పట్టుద్ది. అందరూ అనుకుంటారు జుట్టు రాలటం ఆగిపోవడం చాలా ఈజీ, మీరు చెప్పినట్టుగా అనుకుంటారు. అంటే జుట్టు రాలటమే ఆగడమే కష్టం. 160 రోజులు పట్టుద్ది కనీసము ఎక్కువ మందిలో. మన ఆయిల్ ఒక బాటిల్ మనం యూజ్ చేసాం అనుకుందాం, ఒక పర్సన్కి ఒక బాటిల్ 100-120 ml కనుక యూజ్ చేస్తే 50 to 80% కంట్రోల్. మొత్తం కంట్రోల్ అంటే జుట్టు కంట్రోల్ కావడం అంటే ఎట్లా, జుట్టు కుదుళ్ళు గట్టిపడాలి, లూజ్గా ఉన్న కుదుళ్ళు గట్టిపడాలి, అర్జెంటుగా గట్టిపడవు, స్లోగా గట్టిపడాలి. అంటే మీరు లెక్క ప్రకారంగా చూసుకుంటే ఇంచుమించుగా 4 నుంచి 5 నెలల పైన పడుతుంది కంట్రోల్ కావడం మాత్రం చాలా టైం పడుతుంది. అప్పుడు నమ్మలేరు కదండి, అంత లాంగ్ టైం వరకు మనం ఆయిల్ అప్లై చేసుకుంటున్నా ఈ మసాజ్ చేసుకుంటున్నా కూడా ఈ హెయిర్ ఫాల్ అవుతానే ఉందని 5-6 నెలలు కొనసాగితే ఇంకెట్లా నమ్ముతారు ఈ ఆయిల్ ని? నమ్మేదే ఉంది, మా దగ్గరకు వస్తే మేమే కంట్రోల్ చేస్తున్నాం కదా. అదే అంటున్నానండి, ఆ కంట్రోల్ చేయటం అన్నది కూడా వితిన్ 16 days లో చేయగలుగుతారా? మేమేమి మంత్రాలు ఉపయోగించట్లేదు ఇక్కడ. ఓకే, అయితే హెయిర్ కంట్రోల్ చేయాలంటే మాత్రం 4-5 months పడుతుంది అంటారు. తప్పకుండా పట్టుద్ది. ఇక్కడ మాత్రం ఫాస్ట్ గా 15-16 రోజుల్లోనే చేయించగలుగుతారు. మేము ఆయిల్ మీకు ఇచ్చి కొనుక్కొని పోండి మీరు వాడుకోండి అని అంటే 5 రోజులు 6 రోజులు 5 నెలలు 6 నెలలు అమ్మా ఇంత టైమా అని అనొచ్చు. మీరు రండి మేము కంట్రోల్ చేస్తాం, మీరు రండి మేము న్యూ హెయిర్ తెప్పిస్తాం. మీరు అన్నారు 90 రోజులు 6 నెలలు 3 నెలలు 4 నెలలు 2 నెలలు అని చెప్పి వింటుంటాం కదండి కదా. మన పైన ఉన్నటువంటి బోన్, తలపై ఉన్నటువంటి బోన్ నుండి పైనుండే చర్మము కేవలము 2 నుంచి 3 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ ఇందులోనే ఉంటుంది వెంట్రుక యొక్క కుదురు. దీని నుంచి బయటికి రప్పియడానికి వెంట్రుక 16 రోజులు చాలా ఎక్కువ. 16 రోజులు చాలా ఎక్కువ. 2-3 మిల్లీమీటర్లు అంటే ఇంతే కదా మేడం ఉండేది. దీనిలో నుంచి నెల ఎందుకు, అది ½ లీటర్ ఆయిల్ ఎందుకు? 16 రోజులు మేము వాడితే 100 ml కూడా వాడము. 100 ml ఆయిల్ కూడా పట్టదు. అది సరిగా పనిచేయాలి మెడిసిన్, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దీనికి 3 నెలలు 6 నెలలు అవసరమే లేదు. అంటే ప్రతి ఒక్కరూ కూడా అందరూ వచ్చి చేయించుకొని మనం పార్లర్కి వెళ్ళి చేయించుకోలేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు చూస్తే ప్రొడక్ట్ ఇదేం సేల్ పర్పస్ మీద మీరు మాట్లాడలేదు, ప్రమోషన్ పర్పస్ మీద మన ఇంటర్వ్యూస్ కూడా చేయట్లేదు. ఇప్పుడు దాన్ని ఆయిల్ ఒకేలా వచ్చి చేయించుకోలేము, అట్లాంటి వాళ్ళు కొంతమంది ఆయిల్ దొరికితే మనమే చేసుకోవచ్చు కదా అని ఉంటుంది. కనీసం అట్లాంటి వాళ్ళు ఎవరైనా రిక్వెస్ట్ చేసి ఇవ్వగలుగుతారా? పార్లర్లో ఒక అమ్మాయిని బ్యూటీగా జస్ట్ ఫేషియల్ చేయాలంటే 5,000 6,000. నా చిన్న బిడ్డ నేను జుట్టు కడిగించుకుంటా అన్నది. జుట్టు కడిగించుకోవడానికి 200-300 అయిద్దేమో అనుకొని వేస్తలే బిడ్డ, ఒక 200-300 వేస్తలే అన్న. 2-3 ఏంది 100 మరి ఎంత అయింది? నీకు తెలియదులే 7,000 అంట. జుట్టు కడగడానికి 7,000 ఏంటి అంటే దానికి ఏదో పోషకాలు ఎక్కిస్తారు ఏదేదో చెప్తుంది. మన ఆయిల్ వాడుకుంటే ఆముదపు చెట్టు, పెరటి వైద్యం ఇంటికి పనికిరాదు. అక్కడ ఈ కాలపు అమ్మాయిలు ఆ విధంగా ఉన్నారు. ఎక్కడెక్కడికి పోవడం, వేలు తగలేసుకోవడం. సో ఈ బ్యూటీ పార్లర్లో మాకే ఒక బ్యూటీ పార్లర్ ఉందనుకుందాం, మేము కూడా ఒక అమ్మాయిని తెల్లగా చేయడం కోసం 5,000 4,000 వసూలు చేస్తాం మాకుంటే. ఎందుకంటే
కొన్ని సీక్రెట్, కొన్ని మిలాయింపులు ఉంటాయి, దాంట్లో మిశ్రమాలు ఉంటాయి. ఇంటికాడ చేసుకుంటే వీళ్ళకి కుదరదు, వీళ్ళన్నీ సీక్రెట్స్ చెప్పరు. ఇక్కడ సీక్రెట్స్ అంటూ ఏమి లేదు. మేము ఒక ఆయిల్ వాడుతున్నాము, 2 రకాల ఆయిల్స్ వాడుతున్నాము. ఈ ఆయిల్ మేము డైరెక్ట్గా అమ్ముకుంటే మాకు 50 రూపాయలు 100 రూపాయల బెనిఫిట్ జరుగుతుంది. 100 రూపాయలు 50 రూపాయల కోసం ఎవరు వస్తారు అని కాపలా కోసం తీసుకున్న బేరం కాదు మాది. మా దగ్గర ఉండేది 2 రకాల ప్రోడక్ట్స్, ఒకటి పళ్ళ పొడి, ఒకటి హెయిర్ ఆయిల్. దీనికోసం మేము దుకాణం తెరుచుకొని మనసులోనే పెట్టుకొని అద్దెలు తీసుకొని, అదే కనుక మేము మసాజ్ చేస్తే ఒక్క బాటిల్ ఆయిల్ వాడితే మాకు 16 డేస్ కంటే ఎక్కువ వస్తుంది. 16 డేస్ లోపల మేము 6,000 7,000 తీసుకుంటాం. ఈ ఆయిల్ బాటిల్ కాస్ట్ 1,000 రూపాయలు ఒకటి ఉంటుంది, 1,200 ఒకటి ఉంటుంది. మేము అమ్మితే 1,200 దాంట్లో 100 150 వస్తుంది, 1,000 రూపాయలు దాంట్లో 100 50 వస్తుంది. అందుకని అమ్మడానికి సిద్ధపడము, కానీ తప్పనిసరి రిక్వెస్ట్ చేస్తే ఇది ఒకళ్ళకో ఇద్దరికో ఆ అమ్మక తప్పదు. అదే అంటున్నాను, ఎందుకంటే మనం అనుకున్నట్టు మీరు చేసేది కూడా చాలా తక్కువ అమౌంట్, 5-6 వేల రూపాయలతోనే మీరు మసాజ్ చేసి అంటే కూడా అది కూడా మనకి జుట్టు మీరన్న రైట్, చాలా తక్కువ అన్నారు కదా. ఇదే మనం సెలూన్లో ఆయనకి ఇస్తాము. సెలూన్లో ఆయనకి ప్రతి మసాజ్కి కూడా 150 రూపాయలు చేతికి ఇవ్వాలి. ఆయనకి 16కి 1600, 16 ఏళ్ళే 32, 3,000 రూపాయలు దాదాపుగా ఆయనకే పోయింది. ఆయిల్ కాస్ట్ పోయింది, మళ్ళీ దానికి టిష్యూ పేపర్స్ అని తుడవడానికి దానికి దీనికి ఇవన్నీ ఉంటాయి. మాకు వచ్చేది ఒక కస్టమర్ మీద 1,000 రూపాయలు వస్తాయి ఎంత కష్టపడితే. అది న్యూ ఇయర్ తెప్పించి చూపిస్తాం, చూపించకపోతే ఆయన ఊరుకుంటాడా? నేను 6,000 ఇచ్చినా 7,000 ఇచ్చినా డబల్ ఇవ్వాలని కూర్చుంటాడు. ఈ డబల్ ఇచ్చుకుంటూ పోతే మేము షాప్ పెట్టుకోవడం దేనికి? ఇది కూడా ఒక మంచి ఐడియానండి. ఎందుకంటే ఇప్పుడు మనం పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ రకరకాల ట్రీట్మెంట్స్కి వెళ్తాం. ఆ ట్రీట్మెంట్స్కి మనం వెళ్తే 5 కాదు 5 పక్కన ఇంకో 0 పెట్టినా కూడా అది కంప్లీట్ కాదు. ఆ తర్వాత కూడా అది ఎంతవరకు అన్నది కూడా మనం 100% గ్యారంటీ ఇవ్వలేము. ఇది మీరు చాలా చక్కగా వితిన్ 5,000 to 6,000 రూపీస్ లోపలనే మనకి ఎలాంటి పెయిన్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎంత ధైర్యంగా భయం లేకుండా హ్యాపీగా మళ్ళీ 16 రోజుల్లోనే మనకి రిజల్ట్ చూపించడం అంటే చాలా గొప్ప విషయం. అలాగే అంటే ఈ ఆయిల్ వాడటం వల్ల ఇంకితరత్ర ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు? ఈ ఒక్క ఆయిల్ వాడడం వల్ల బాల నేర్పు అంటే 16 సంవత్సరాల లోపు అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి బాల నేర్పు వస్తుంటుంది. వెంట్రుకలు తెల్లగా అవుతుంటాయి. ఇప్పటికే ఒక 100-150 వెంట్రుకలు వచ్చినాయి అనుకోండి, 100లో దాదాపుగా 80, 90, 95 వరకు కూడా వచ్చిన తెల్ల వెంట్రుకలు నల్లగా అయిపోతాయి. బాల నేర్పును హరించి వేస్తుంది, చాలా కాలం రాకుండా చూస్తుంది. దాంతో పాటు పేను కొరుకుడు, అలోపేషియా అంటుంటారు. పేను కొరుకుడు అంటే తలపై రంధ్రాల్లాగా ఉండి వెంట్రుకలు తీసేస్తుంటారు. అది ఎప్పుడు పోతే తెలియదు వాళ్ళకి. ఒకసారి స్టార్ట్ అయిందంటే చిన్న పెంచుకుంటూ పోద్ది. ఒక దగ్గర ఏంటంటే 2-3 చోట్ల అవ్వుకుంటూ పోతుంటుంది. 2-3 చోట్ల గనక ఒకవేళ ₹1-2 బిల్ అంతా గనక రంధ్రాలు పడి ఉంటే దాని నుండి మన ఇదే హెయిర్ ఆయిల్ బయటికి తెప్పిస్తుంది. ఎక్కువ ముదిరిపోయింది అనుకోండి, అది మనం డెర్మటాలజిస్ట్ దగ్గరికి, వైద్యుల దగ్గరికి వెళ్ళమని చెప్తాం. దీంతో పాటు డాండ్రఫ్ను కంట్రోల్ చేస్తుంది. డాండ్రఫ్ మొత్తం పోవడానికి సరి అయిన మందులు లేవు. లేకనే మనకు జనరల్ స్టోర్లో కూడా ₹2, ₹3 హెడ్ అండ్ షోల్డర్స్ అవి ఇవి దొరుకుతున్నాయి. అంటే కడుక్కోండి, వాష్ చేసుకోండి, ఏ రోజుకి ఆ రోజు అంతే. సూటబుల్ మెడిసిన్స్ లేవు. అయితే ఇది కూడా లోపల నుంచి డాండ్రఫ్ను బయటికి తీసుకుని వస్తుంది. 90-95% వరకు క్లియర్ చేస్తుంది. ఇదే ఆయిల్ని కనుక మనం ఒక 3-4 సార్లు వాడితే డాండ్రఫ్ వల్ల మనకి ఇట్లా అప్పుడప్పుడు దురద పెడుతుంటుంది. ఇట్లా డాండ్రఫ్ ఉంటే ఆ దురద తగ్గిపోతుంది జస్ట్ 3-4 టైమ్స్కే. మరియు పాత తలనొప్పులు ఉంటాయి చూడండి, ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి ఉంటాయి, మైగ్రేన్ ఆ టైప్వి, అవి కూడా పోతూ ఉంటాయి. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు, అయ్యా నీ వెంట్రుక దేవుడెరు గారిని అయినా తలనొప్పి అయితే పోయిందా, ఇది ఎట్లాగే బెనిఫిట్ కలుగుతుంది. దీనికంటే అది ఎప్పుడు హెడేక్ అంటే ఘోరమైంది అనమాట. అది తగ్గిపోయేసరికి చాలా ఆనందిస్తూ ఉంటారు. అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయమ్మా ఈ మేము వాడే ఆయిల్ వల్ల. అయితే ప్రత్యేకించి నువ్వు నాకు డాండ్రఫ్ తగ్గడం కోసమే మసాజ్ చేసుకోవడానికి రమ్మంటే వద్దంటాము. ఎందుకంటే సైడ్ బెనిఫిట్ ఇది. తలనొప్పి కోసమే మేము వచ్చి కూర్చుంటాము అంటే వద్దంటాము. మీకు హెయిర్ లాస్ అయింది, తిరిగి రావాలి.
హెయిర్ ఫాల్ అవుతుంది, కంట్రోల్ కావాలి. ఈ క్రమంలో ఆటోమేటిక్గా సైడ్ బెనిఫిట్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇది తగ్గుద్ది తప్ప వాడుకోమని మేము చెప్పము. ఎందుకంటే ఇది దానికోసం ఇతర బెనిఫిట్స్ కోసం తయారు చేయబడలేదు. ఇది ఫాలింగ్ కంట్రోల్ కోసము మరియు హెయిర్ రీగ్రోత్ కోసమే తయారు చేయబడినటువంటి ఆయిల్. సో మేము దానికోసం ఇవ్వము, ఇట్లా అయితే ఇస్తాము. సో మీరు అనుకున్నట్టుగా తప్పనిసరిగా ఒకళ్ళో ఇద్దరు అడిగినప్పుడు మేము తప్పకుండా అమ్మవలసి వస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఉన్నప్పుడు అది కనపడుతుంది. జుట్టు ఊడిపోతుంది, దానికోసమే మనం హెయిర్ ఆయిల్ వాడుతున్నామని ఆ హెయిర్ వచ్చిందంటేనే చాలా హ్యాపీ అయిపోతాం, చాలా సాటిస్ఫై అయిపోతాం. అవును. కానీ దీనివల్ల ఇతరత్ర ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారో, అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి తలనొప్పిని నివారించడమే కావచ్చు, చుండ్రు సమస్య అన్నది ప్రతి ఒక్కరిలో మనం చూస్తున్నాం. ఇవాళ రేపు అందరూ బయటికి రావడం, పొల్యూషన్స్ వల్ల హెయిర్ అంతా చుండ్రు రావడం, దాంతో రావడం, దాని నుంచి హెయిర్ ఫాల్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఆల్రెడీ ఇది కంట్రోల్లో పెట్టేసింది అంటే ఇంకా హెయిర్ ఫాల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అవును. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హెయిర్ ఫాల్ అందరికీ కాదు, కొంతమందికి అవుతుంటుంది. అందరికీ అందరు పలసగానే ఉంటారు. ఇప్పుడు ఒక మేడం ఉన్నారు, జుట్టు చాలా బాగుంది, ఆమెకేం ఊడడం లేదు. మీరే ఉన్నారు, చాలా బాగుంది మీ జుట్టు, మీరు సమస్యతో ఏం బాధ అంటే అందరికీ ఊడదు. ఒకవేళ ఊడడం మొదలైందంటే కంటిన్యూ అవుతుంటుంది. ముఖ్యంగా అబ్బాయిలకి ఇట్లా తీస్తే చేత్తో బయటకు వస్తుంటాయి వెంట్రుకలు. అందుకని కొంతమంది దువ్వరు, స్నానం కూడా చేరి పోతున్నాయి అని చెప్పి. అదే బట్టతలకు మూలము, సూచన, సిమ్టమ్ అన్నమాట. తీస్తే రావద్దు. నేను 71+ ఏజ్డ్, నేను కూడా ఇట్లా లాగితే కూడా ఒక వెంట్రుక కూడా రాదు. ఒక్క అబ్బాయి కనుక ఇట్లా తీసిండంటే 2, 3, 5, 10 వస్తాయి. ఎవరికి? రాలుతున్న వాళ్ళకి. అంటే ఒకసారి గనక ఫాలింగ్ స్టార్ట్ అయిందనంటే బట్టతలు రాబోతుందని గ్రహించి ఈ ఎక్సెస్ ఫాలింగ్ కంట్రోల్ చేసుకోవాలి అబ్బాయిలు. చేసుకోకపోతే కొంతవరకు పోయి ఎక్కడో ఒక రంధ్రం పడుతుంది. అది రంధ్రం పడ్డానే బట్టతలని అనుకోవాలి. కొంతమంది ఏమంటారంటే మొత్తం నిండా పోయిన తర్వాతనే బట్టతల అంటారు. కాదు, మేమేమంటామంటే అదే బట్టతల. ముందు నుంచే సింటమ్స్ అనుకోవాలి మనం అవి. ఇప్పుడు జ్వరం వచ్చింది, 107 డిగ్రీలు ఉంది, 98 డిగ్రీలు జ్వరమే, 107 డిగ్రీలు కూడా జ్వరమే. కానీ ఇప్పుడే ఫాలింగ్ అవుతున్నప్పుడే కొంచెం పలసబడ్డప్పుడే బట్టతల వచ్చిందని భావించి కంట్రోల్ చేసుకుంటే ఊడకుండా ఆపుకోవచ్చు, పోయిన వెంటనే కొన్ని తెప్పించుకోవచ్చు. అంటే ఊడిపోతున్నాయి. ప్రతి ఒక్కరు ఎవరిని బట్టి వింటున్నా కూడా నా జుట్టు ఊడిపోతుందంటే నీ జుట్టే కాదు నా జుట్టు ఊడిపోతుందని ఇది మనం రెగ్యులర్ గా వింటున్నటువంటి పదం. అంటే అసలు ఎందువల్ల, ఏ కారణం చేత ఊడిపోతుంది అంటారు? మనం తీసుకునే ఆహార లోపాలు అంటారా, ఈ పొల్యూషన్ అంటారా, దేని వల్ల గతంతో పోల్చుకుంటే ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అంటారు? గతంలో కూడా హెయిర్ ఫాల్ అయ్యేది. నా తల్లి, మా అమ్మ సవరం వేసుకునేది. నాకు 70 ఉంటే మా అమ్మ వయసు ఎంత ఇప్పుడు బతికి ఉంటే 100 సంవత్సరాలు ఉంటుంది. అంటే అప్పటి నుంచి కూడా రాలుతూ ఉన్నాయి. రాలడానికి కారణము ఫుడ్, ఇతర కారణాలు కానే కాదు, విటమిన్స్, ప్రోటీన్స్ కానే కాదు. ఇవన్నీ సరి అయినటువంటి కాజెస్ కాదు. ఫుడ్ అన్నారు కదా మీరు, ఆచార వ్యవహారాలు అన్నారు కదా. ఇంతకుముందు గతంలో నేను చాలా చోట్ల చెప్పిన, చాలాసార్లు చెప్పిన, పిచ్చోళ్ళు అడుక్కొని తినేవాళ్ళు, రోడ్ల మీద తిరిగే వాళ్ళకి జుట్టు అట్టలు పావు చుట్టూ చుట్టుకొని ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఏమీ ఉండవు, హెల్దీ ఫుడ్ ఉండదు, అసలే ఫుడ్ ఉండదు. హెల్దీ ఎక్కడ కింద పడదు, ఎక్కడో ఎదుర్కొని తింటుంటారు. ఇది చాలా కరెక్ట్ అండి. ఆలోచిస్తుంటే మన బ్రెయిన్ పని చేస్తుంది, వాళ్ళ బ్రెయిన్ పని చేయడం లేదు. ఎప్పుడైతే ఇంజన్ పనిచేసిందో మోటార్ సైకిల్కి వేడెక్కుద్ది ఇంజను, మన బ్రెయిన్ పనిచేస్తుంది, బ్రెయిన్ వేడెక్కుతుంది, వేడి వల్లనే ఊడిపోతున్నాయి. వాడికి బ్రెయిన్ పనిచేయదు పిచ్చివాడికి, అది వేడెక్కదు, వాడికి ఊడిపోవడం లేదు. ఇది నేను తెలుగు వెర్షన్లో ఒక బుక్ రాసిన, ఇంగ్లీష్ వెర్షన్ తయారవుతుంది. బహుశా ఒక నెల రోజులలో రిలీజ్ చేస్తా, ప్రెస్ మీట్ పెట్టి. ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఇది నేను కనిపెట్టింది. ఈ రీజన్స్ అన్నీ కూడా ఇప్పుడు గూగుల్లో కానీ ఎక్కడ చూసినా కానీ అవన్నీ వేరే. ఇప్పుడు మా బాదాం పలుకులు తింటే కానీ ఆ పలుకులు, ఈ పలుకులు తింటే ఏంటి, కాజు పలుకులు తింటే, మొలక గింజలు తినండి,
మొలకలు తినండి. మొలకలు ఎక్కడ దొరకట్లా, ఎవరు కోటీశ్వర్లు, సెలబ్రిటీలు, అరిస్టోక్రాట్లు, బ్యూరోక్రాట్లు అందరికి పోతూనే ఉన్నాయి. ఇవన్నీ దొరకట్లేదా? దొరుకుతూ ఉన్నాయి ఇవన్నీ. అది కొంత సపోర్ట్ చేయవచ్చు గాక, కాళ్ళు లేని ఆయనకి కట్టెపట్టుకుని నడవమని సపోర్ట్ చేయవచ్చు తప్ప అది పూర్తిగా ఏ బెనిఫిట్ కలగ చేయవు. బాడీని ఓన్లీ హీట్, ఇది నేను ప్రూవ్ చేసినటువంటిది అన్నమాట. బ్రెయిన్ పైన ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో, అది ఎప్పుడైతే హీట్ ఎక్కుతుందో ఆటోమేటిక్ గా అప్పుడు హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఆ వేడికి వెంట్రుకల యొక్క వేర్లు ఆ వేడిని భరించలేక ఆహారం తీసుకునే శక్తిని కోల్పోతాయి. మనమే ఏదైనా బాగా కాలి ఆహారం నోట్లు వేసుకుంటే ఊసేస్తాం, అమ్మ కాలిపోతున్నాడు నోరు అని చెప్పి ఇమ్మీడియట్ రియాక్ట్ అయిపోతాం. మరి ఆ వేడికి అంటే ఎంత వేడి జనరేట్ కావాలో అంతకంటే ఎక్కువ జనరేట్ అయినప్పుడు చాలా డెలికేట్ గా ఉండేటువంటి వేరు, దాంట్లో ఉండేటువంటి వాటర్ లిక్విడ్, ఆ లిక్విడ్ డ్రై అయిపోద్ది, ఎగిరిపోద్ది. కొంతకాలం వేరు బతికుంటుంది, ఆ తర్వాత డ్యామేజ్ అవుతుంది. కానీ బాడీ ఎప్పుడూ కూడా బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని, ప్రతి పార్టుని బతికించడానికి ట్రై చేస్తుంటుంది. కాబట్టి ఇంకా కొన్ని కుదుళ్లను సజీవంగా ఉంచుతుంది. ఆ సజీవంగా ఉన్నటువంటి కుదుళ్ళ నుండి మనం బయటికి తెప్పిస్తాం. సజీవంగా ఉన్న కుదుళ్ళు కనుక బలంగా ఉంటే వెంట్రుకలు బలంగా బయటకు వస్తాయి, స్పీడ్గా పెరుగుతాయి. కుదుళ్ళు కనుక బలహీనంగా ఉంటే వెంట్రుకలు బలహీనంగా వస్తాయి, స్లోగా పెరుగుతాయి. అంతే డిఫరెన్స్. రాకుండా ఉండడం అనే మాట లేనే లేదు, వచ్చి తీరుతాయి. చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పారండి. ఇకపోతే మనం నెక్స్ట్ టూత్ పౌడర్ ఏదైతే ఉందో, టూత్ పౌడర్ అనగానే చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి. మేము కూడా గోపాల్ పళ్ళ పొడిని తోముకునేది, పొట్లాలు. అది మనం ఇష్టంతో ఇంకా ఇంకా వేసుకుని మంచిగా చాలా సేపు బ్రష్ చేస్తూ అది దాన్ని మనం ఎంజాయ్ చేసిన వల్ల తెలుసు మనకి. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మీ టూత్ పౌడర్ స్పెషాలిటీ ఏంటి అంటారు? అసలు ఇప్పుడు టూత్ పౌడర్స్ దాదాపుగా మార్కెట్లో దొరకడం లేదు. అన్ని రకాల పేస్ట్లు, వివిధ రకాల పేస్ట్లు ఉన్నాయి. ఇది ఎవరైనా చూసి పొడి, మాకెందుకు పళ్ళ పొడి అని అంటారు. కానీ ఈ పళ్ళ పొడి ఏంటంటే మనం తీసుకునే ఆహారం మరియు నూనెలు, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, బాడీలో జరిగేటువంటి మార్పులు. ఇప్పుడు కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. గ్యాస్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో నోట్లో నుంచి ఓ అని చెప్పి దానివల్ల పళ్ళు అరిగి ఇట్లా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అది అన్ని చాలా మందికి తెలియని విషయాలు అన్నమాట, లోతుగా పోతే. ఈ అన్ని కారణాల వల్ల దంతాలు తెల్లగా ఉండవలసింది క్రమక్రమంగా తెల్లగా మారుతున్నాయి. దురలవాట్లు అంటే వదిలేద్దాం. సిగరెట్లు తాగుతుంటారు, గుట్కాలు తింటుంటారు, పాన్ పరాగు, పొగాకు ఏమేమో చేస్తుంటారు, టీలు కూడా తాగుతుంటారు, టీలు ఎక్కువ తాగుతుంటారు. ఈ కారణంలో కొంత డ్యామేజ్ అయినా అది తాగని వాళ్ళకు కూడా పళ్ళు కలర్ మారుతూ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా పరిశీలిస్తే 195 మందికి కలర్ మారే ఉంటాయి. ఆ కలర్ను పోగొడుతుంది. అంటే సరిగా తోమకుండా పిల్లలు 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 4 ఏళ్ళు, 6 ఏళ్ళు, అఫ్కోర్స్ పిల్లలు దంతాలు వచ్చిన తర్వాత సరిగా తోమకపోతే ఈ ప్లాక్ అనేది ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది. ఆ లేయర్ని మన పౌడర్ తీసేస్తుంది. అలాగే ఎల్లో కలర్ ఫామ్ అయి ఉంటుంది పళ్ళ పైన, మనకు తెలియకుండానే ఉంటుంది, అది కూడా తీసేస్తుంది. కొంతమందికి గార ఉంటుంది, గార నల్లగా పట్టి ఉంటుంది, అది కూడా తీసేస్తుంది. మ్యాక్సిమం తీసేస్తుంది, అది మొత్తం పోకపోవచ్చు. ఎందుకంటే దంతాల లోపలికి కూడా ఇంకిపోయి ఉంటాయి, అది సాధ్యం కాదు. కొంతమందికి పుట్టుకొద్ద దంతాల్లో అక్కడక్కడ కొంత కలర్ వస్తుంది, అది సాధ్యం కాదు. కానీ ఈ లైట్ ఎల్లో కలర్ అంతా పోతుంది. ఫ్లాక్ ఏదైతే లేయర్స్గా ఫామ్ అయి ఉన్నదో అది పోతుంది. ఈ దంతాలపై పెరుగుకున్నటువంటి గార కూడా చాలా వరకు పోతుంది. అది కూడా ఈ పౌడర్ని కేవలము 6-7 సార్లు, మాక్సిమం 10 సార్లు వాడుకుంటే చాలు. ఇప్పుడు నేను అదే అడగబోతున్నానండి. హెయిర్ విషయానికి వస్తే 16 రోజుల్లోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం, కొత్త హెయిర్ రావడం, ఇదంతా ట్రీట్మెంట్ మీరు కళ్ళ కట్టినట్టుగా క్లారిటీగా చెప్పేసి. అలాగే టూత్ పౌడర్ ఏదైతే ఉందో, ఈ టూత్ పౌడర్ మనకి ఎన్ని రోజుల్లో మనకు ఉన్నటువంటి పళ్ళ మీద గార కావచ్చు, ఆ ఎల్లోయిష్ కావచ్చు, ఇవన్నీ ఎన్ని రోజుల్లో మనకి రిజల్ట్ వస్తుంది? ఎన్ని టైమ్స్ దీన్ని మనం యూజ్ చేయాలి? సాధారణంగా మేమేం చేస్తామంటే ఇది కూడా అమ్మము, ఎవరో తప్పనిసరి అయినప్పుడు అమ్ముతాం తప్ప
ఇప్పుడు మీ పార్లర్ లోనేనండి? ఇది పార్లర్లోనే. ఇప్పుడు యాక్చువల్గా ఇందులో ఒక 25 గ్రామ్స్ ఉంటుంది. మేము తీసుకొచ్చేది 250 రూపాయలకి. ఇది ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగా నలుగురికి వస్తుంది ఈజీగా. 25 గ్రాములే నలుగురికి ఈజీగా వస్తుంది. కానీ మేము ఏమో అమ్మాం, మార్కెట్లో దొరికి కొనుక్కోవచ్చు. అయితే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు బయట అక్కడ దొరకవండి, మనకి బయట దొరకవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో దొరుకుతాయేమో తెలియదు, దొరకవచ్చు. మేము కూడా కొనుక్కొస్తాం అక్కడెక్కడి నుంచో, దొరుకుతాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. అయితే దంతాలని ముందు మేము పెద్దగా పరిశీలించాల్సిన పని కూడా ఏం లేదు. మీకు ఈ కలర్ ఉంది, ఇప్పుడు అద్దంలో చూసుకోండి. ఫస్ట్ అద్దం చూపిస్తాం, కొంచెం పొడేస్తాం, ఒక బ్రష్ ఇస్తాం, కొత్త బ్రష్, న్యూ బ్రష్, వాటర్ ఇస్తాం, స్మూత్ బ్రష్, మన సాఫ్ట్ బ్రష్ అనమాట. హార్డ్ బ్రష్ అవసరం లేదు. హార్డ్ బ్రష్ తోముకుంటే చిగుళ్ళు కొంచెం చిమ్చిమ్మలాడే అవకాశం ఉంటుంది. సాఫ్ట్ బ్రషే ఇస్తాం అనమాట. తోముకోండి. ఫస్ట్ ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ఉంది, వెంటనే మొత్తం పోదు, కొంత మైనస్ అవుతుంది, వెంటనే కనపడుతుంది. ఇట్లా 6-7 సార్లు చాలు, మాక్సిమం 10 సార్లు, 600-700 తీసుకుంటాం. యాక్చువల్గా ఏంటంటే మేడం, రోజు మార్చి రోజు వాడమని చెప్తాం మేము. ట్రీట్మెంట్ వచ్చినా కూడా ఈ రోజు వస్తే మళ్ళీ రేపు రాకుండా అదే మా దగ్గరనే రోజు మార్చి రోజు వాడమని చెప్తాం అన్నమాట. రోజు కూడా వాడవచ్చు. కాకపోతే ఇప్పటి వరకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి పేస్ట్ అలవాటై ఉన్నది. పేస్ట్ తో తోముకోకపోతే, పేస్ట్ తో తోముకోలేదే ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకని ఒక రోజేమో పేస్ట్ చేసుకోండి, ఇంటి దగ్గరే ఉండండి, నెక్స్ట్ డే రండి, ఈ పౌడర్తో తోముకోండి. ఒక రోజు అది, ఒక రోజు ఇది, ఒక రోజు ఇంటికాడ, ఒక రోజు మా దగ్గర. 6-7 సార్లు చాలు, మాక్సిమం 10 టైమ్స్ సరిపోతుంది. ఏమేమి వాడతారండి దాంట్లో? ఇది మా హెయిర్ ఆయిల్ అయినా హెర్బల్ ప్రోడక్టే, ఇదైనా హెర్బల్ ప్రోడక్ట్. అంటే దీంట్లో వాడే ఐటమ్స్ ఏంటో చెప్పగలరు? ఏముంటాయి మేడం, దీంట్లో నిమ్మకాయ ఉంటుంది, దాల్చిన చెక్క, ఉప్పు అంటే అట్లా ఉండదు. ఇప్పుడు మనకి తినే ఉప్పు, తింటాం చూడండి, వంట సోడా, అది కొంచెం ఉంటుంది. ఇట్లా లవంగాలు ఉంటాయి. ఇట్లా కొన్ని అన్ని కూడా మనకి ఉపయోగపడేవి. ఇది పిల్లల నోట్లో పోయినా ఏం కాదు. ఏదండి ఫ్లేవర్ చూద్దాం ఒకసారి. బహుశా లవంగాల స్మెల్ రావచ్చో ఏమో. మంచి స్మెల్ ఉందా, చిచి అన్నట్టుందా? మీరు ఎలా అంటుంటే అట్లా ఉంది. లేదండి, మనకి అది అరోమా తెలుస్తుంది, పిలుస్తుంటే కూడా ఒక మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి. రకరకాల దీంట్లో మనకి హల్దీ, పసుపు, పసుపు కూడా ఉంటుంది దీంట్లో. పసుపు స్మెల్ వస్తుంది, లవంగాల స్మెల్ వస్తుంది. అది స్మెల్ తీసుకోవడానికి కూడా మనకి చాలా బాగుంది, మంచిగా. ఇది నిమ్మకాయ మొత్తం వేస్తారు, తొక్కతో సహా. ప్రాసెస్ చాలా ఉంటుంది మేడం దీనికి. అందుకే 250 రూపీస్ ఫ్యామిలీ ప్యాక్ అంటున్నాం. అంటే ఫ్యామిలీ అందరికి వచ్చేస్తుంది, నలుగురికి వచ్చేస్తుంది ఈజీగా, సరిపోద్ది. కానీ మా దగ్గరకు వస్తే మాకు బెనిఫిట్, మీ దగ్గరకు వస్తే మీకు బెనిఫిట్, మీ దగ్గరికి వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి బెనిఫిట్, కొనుక్కుంటే. మీ దగ్గరికి రానటువంటి వాళ్ళకి కూడా ఇట్లాంటివి కాస్త అందుబాటులో పంపిస్తే మంచిదండి. ఎందుకంటే చూస్తున్నాం ప్రతిదీ కెమికల్ ఐటమ్స్ ఇవే వాడుతున్నాము. కరోనా వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఇట్లాంటి వాటిని నమ్ముతున్నారు, వాళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. అప్పటి నుంచి చూస్తూ ఉంటే మనకు అన్ని రకాలుగా హెల్దీయే కాబట్టి ఆ అవకాశం కూడా కొంతమందికి, అది కూడా చేయించుకోలేనటువంటి వాళ్ళకి మీరు కల్పిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇది మేమే కొనుక్కొచ్చి మా పార్లర్లో పెట్టి మేమే ఇక్కడ నుంచి బ్రష్ చేపిస్తున్నాం. మేము అమ్మలేము, ఏదైనా ఒకళ్ళిద్దరికి అమ్ముతాం. మార్కెట్లో దొరికితే కొనుక్కోవచ్చు. ఆ వివరాలు కావాలంటే మమ్మల్ని మాకు కాల్ చేసి అడగవచ్చు. సరే, మీ దగ్గర ఒకవేళ అందుబాటులో మీరు ఇవ్వడానికి లేదు అన్నా కూడా మీకు కాల్ చేస్తే మీరు స్పందిస్తారు, చెప్తాం ఎక్కడ దొరుకుతాయి అని చెప్పగలుగుతాం. అప్పుడు హెల్ప్ చేసినా ఓకే, మాకు బిజినెస్ పడిపోద్ది అప్పుడు. పోనీయండి, ఇప్పుడు అవతల వాళ్ళకి కూడా సహాయపడాలి కదా, అన్ని మేమే తినాలి అనుకుంటే మనకు అంత. అలా మీరు ఆలోచిస్తే మీకు హెయిర్ ఆయిల్ మీద చూస్తుంటే ఏముందండి, అంత కంప్లీట్ గా ట్రీట్మెంట్ చేస్తే ఓవరాల్ గా ఒక పర్సన్ మీద 1000 రూపాయలు మీకు మిగులుతుంది. దాని బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే న్యాయంగానే మీరు చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఏమి ఎవరు అనడానికి అయితే ఆస్కారం లేదండి. కానీ ఇంత చక్కని ప్రోడక్ట్స్ అండి. ఇప్పుడు సమస్యలు, అతి ముఖ్యమైనటువంటి సమస్య హెయిర్ సమస్య కానీ, పళ్ళు అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికి సంబంధించి కానీ ఒక 2 మంచి ప్రొడక్ట్స్ అయితే
మాకు పరిచయం చేయడమే కాదు, మీ పార్లర్ కి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో వచ్చి చేయించుకునే విధంగా ఉంది కాబట్టి ఇంకా చాలా సంతోషం. ఎక్కడండి ఇది మీది పార్లర్? ఎక్కడ ఇది? ఉప్పల్ బస్సు డిపో దగ్గర, బోడుప్పల్, ఓకే అండి. ఓకే. వరంగల్ హైవే, పిల్లర్ నెంబర్ 85, మాంగళ్య షాపింగ్ మాల్ పక్కనే మెయిన్ రోడ్ లో ఉంటుంది, డాక్టర్ రామారావు బిల్డింగ్. నా పేరు రామారావు, ఆ బిల్డింగ్ పేరు కూడా డాక్టర్ రామారావు బిల్డింగ్. ఓకే. ఓకే. మీదే అనుకున్నా. మా దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు మీకు నెంబర్స్ ఇస్తాము, డిస్ప్లే చేయండి. మీ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఇచ్చేస్తే మనం దీంట్లో ప్రోగ్రామ్ లో కింద స్క్రోలింగ్ లో దాంట్లో ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా మేము కలవచ్చు. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి రామారావు గారు. చూసారు కదా, ప్రతి ఒక్కరం జుట్టు సమస్యతో చాలా బాధపడుతున్నాము. ఎలాంటి సమస్యలు ఉన్నా, చుండ్రున్నా, మీకు హెయిర్ ఫాల్ అవుతున్నా, అలాగే తలనొప్పి ఉన్నా కూడా ప్రత్యేకంగా మనకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి తలనొప్పి ఏదైతే ఉందో దాన్ని కూడా దీంతో మనం నివారించవచ్చు అని రామారావు గారు ఎంతో చక్కగా చెప్పారు. ఎంతో వాల్యుబుల్ 2 ఐటమ్స్ ఈ రోజు మనకు చూపించడం, ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువ ధరకే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వారిని సంప్రదించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రామారావు గారిని కలుసుకోవచ్చు, అడిగి తెలుసుకోవచ్చు కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.